హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కేదార్ ఆ ఇంటి పెద్ద కొడుకు అని ఇంట్లో తెలిసిన తర్వాత నిషి నేను చచ్చిపోతా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి వైజయంతితో వాదిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే వైజయంతి వెళ్ళిపోతా అంటే ఈ ఇంటి సమస్యలు తీరిపోతాయా? పుట్టింట్లో వెళ్ళి కూర్చుంటే ఇదంతా తగ్గిపోతుందమ్మి అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి నిషిని అంటూ ఉంటుంది. ఆ జగదాథతో యుద్ధం చేయలేను అని చెప్పేసి అనుకుంటే నీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మే అని చెప్పేసి వైజయంతి అంటుండగా, యుద్ధం చేసి వెళ్ళాల్సింది నేను కాదత్తయ్య, వాడు ఆ జగదాథి, ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది వాళ్ళిద్దరు అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది. నుంచి వాళ్ళిద్దరిని మనం ఆపి ఈ ఇంట్లో నుంచి తరిమి కొడతామని చెప్పేసి నిషి జగదాత్రి కేదార్ మీద ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఈలోపు సాక్ష్యాలను చూస్తూ ఇక కౌశికి అందరు కలిసి ఆ రూమ్లో ఉన్న తర్వాత వైజయంతి వెంటనే అమ్మ కౌశికి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కింద హాల్లో. వెంటనే పరుగులు తీసుకుంటూ కౌశికి జగదాత్రి కేదార్ సుధాకర్ కిందికి వస్తారు. ఏంటి పిన్ని ఎందుకు అలా పిలుస్తున్నావు అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా, కీర్తి కనిపించట్లేదమ్మా అని చెప్పేసి అంటుండగా, ఏమైంది పిన్ని, కీర్తి కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసి కౌశికి కంగారుతో అడుగుతుండగా, తెలియదమ్మా, రూమ్లో తను ఆడుకుంటుందని నేను అనుకున్నా. రూమ్లోకి వెళ్ళి కీర్తి పాపను చూసేసరికి కీర్తి పాప ఆ రూమ్లో లేదమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది. కీర్తి లేదా అని చెప్పేసి కంగారుతో వెంటనే జగదాత్రి ఒకవైపు, కేదార్ ఒకవైపు, కౌశికి ఒకవైపు ఇక కీర్తి పాప కోసం అటు ఇటు చూస్తూ ఉంటారు. కానీ నిషి వైజయంతి కాస్త ఇక కీర్తి పాపను మాయం చేస్తారు. మరి అప్కమింగ్ మీకు అప్లోడ్ రెగ్యులర్ కావాలంటే చిన్న లైక్ చేయండి అబ్బా, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.